దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505044718 9030757571. నన్ను ఆకర్షించినట్టి క్రీస్తు ప్రేమను, తన ప్రాణమిచ్చినట్టి నా నాథుని. నన్ను ఆకర్షించినట్టి క్రీస్తు ప్రేమను, తన ప్రాణమిచ్చినట్టి నా నాథుని. ధ్యానించి సేవించి అలసట లేకను, అంతము వరకు ముందుకేగుదున్. ధ్యానించి సేవించి అలసట లేకను, అంతము వరకు ముందుకేగుదున్. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందునా. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందునా. వేవేల సాక్షులు నా చుట్టూనుండగా, విశ్వాస జీవితం చేపోవుచుండగా. వేవేల సాక్షులు నా చుట్టూనుండగా, విశ్వాస జీవితం చేపోవుచుండగా. పాప భారంబును విడచిన యేసుని ముఖమును చూచి మోక్షమేగుదున్. పాప భారంబును విడచిన యేసుని ముఖమును చూచి మోక్షమేగుదున్. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందునా. మోక్షయాత్రలో నేను నడుచునప్పుడు వీక్షతో కాదు విశ్వాసముతోనే. మోక్షయాత్రలో నేను నడుచునప్పుడు వీక్షతో కాదు విశ్వాసముతోనే. కష్టముల్ నష్టముల్ వచ్చిన వేళలో రక్షకుని కరము పట్టుకొందును. కష్టముల్ నష్టముల్ వచ్చిన వేళలో రక్షకుని కరము పట్టుకొందును. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందునా. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందునా.
లోకమందు ఏది నాకు యోగ్యమే కాదు, దుఃఖముల్ పోవును ప్రభు యేసులో. లోకమందు ఏది నాకు యోగ్యమే కాదు, దుఃఖముల్ పోవును ప్రభు యేసులో. లోకమందు యేసుని సిలువను మోయుచు క్రీస్తుని కొరకు జీవింతును. లోకమందు యేసుని సిలువను మోయుచు క్రీస్తుని కొరకు జీవింతును. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందున. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందున. నా తండ్రి ఇచ్చినట్టి వాగ్దానముల్ విస్తారమైన మేళ్ళు నేను పొందుచు. నా తండ్రి ఇచ్చినట్టి వాగ్దానముల్ విస్తారమైన మేళ్ళు నేను పొందుచు. పరమున పరిశుద్ధ పెండ్లి కుమార్తెగా ప్రభువుతో విశ్రాంతి పొందుదున్. పరమున పరిశుద్ధ పెండ్లి కుమార్తెగా ప్రభువుతో విశ్రాంతి పొందుదున్. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందున. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందున. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అంశం భయపడకుము, నేను నీకు కేడం. ఫియర్ నాట్, ఐ యామ్ యువర్ షీల్డ్. ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట ఉంది. ఇది దేవుడు అబ్రహాంతో సెలవిస్తున్నాడు. అప్పుడు అబ్రామ్ అని పిలువబడినాడు. తర్వాత దేవుడు అబ్రహాము అని పేరు మార్చినాడు. అబ్రహాము అంటే ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్, అనేక జనములకు తండ్రి అని అర్థం. అబ్రామ్ అంటే ఎగ్జాల్టెడ్ ఫాదర్, హెచ్చింపబడిన తండ్రి అని అర్థం. అయితే దేవుడు అబ్రామ్తో సెలవిస్తున్నాడు, అబ్రామా భయపడకు, నేను నీకు కేడం, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అంటే యూ విల్ బి రివార్డెడ్ ఎక్సీడింగ్లీ. అబ్రామ్, డోంట్ ఫియర్, ఐఎమ్ యువర్ షీల్డ్. ఎంత మంచి మాట. ఈరోజు దేవుడు మనందరితో ఆ మాట పలుకుతున్నాడు. నీ పేరు పెట్టుకో, అక్కడ అబ్రామా అనే పేరు దగ్గర సర్కిల్ చేసి నీ పేరు రాసుకో. నేను కూడా రాసుకుంటాను. జాయ్ చెరియన్. భయపడకు, నేను నీకు కేడం, నీ బహుమానము అత్యధికమునని చెప్పాను. అయితే ఇక్కడ సన్నివేశం ఏంటి అని మీరు గ్రహించాలి. మరి అబ్రాము భయపడుతున్నాడు. భయపడకమని మాట వచ్చిందంటే అర్థం ఏంటి? అబ్రాము భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? అబ్రాము దేవునికి స్నేహితుడు కదా, దేవుని నమ్మిన వ్యక్తి కదా, విశ్వాసులకు తండ్రి కదా. మరి వృద్ధాప్యంలో ఉన్నాడు, వయసు పైబడిపోతుంది, వారసుడు లేడు, ఎంతో ఆస్తి ఉన్నది, ధనికుడు. అప్పుడే మరి తన తమ్ముడైన లోతు కుటుంబాన్ని రక్షించడానికి ఆయన రాజులను సైతం ఓడించి పెద్ద యుద్ధమాడి తిరిగి వస్తున్నాడు. మరి షాలీము రాజైన మెల్కిసెదెకు, మీరు ఇది 14వ అధ్యాయం 18లో చూస్తారు, ద్రాక్షారసం తీసుకొని వస్తున్నాడు. మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నత దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అని సెలవిచ్చినాడు 14వ అధ్యాయంలో. అంటే మెల్కీసెదెకు ఆయన వచ్చి ఆశీర్వదిస్తాడు, రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన నీవు ఆశీర్వదింపబడదు గాక అన్నాడు.
నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడునుగా కానీ చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. దశమభాగం కూడా ఇచ్చినాడు అబ్రహాం. అంతలో సొదొమ రాజు వచ్చి ఒక విన్నపం చేస్తాడు అబ్రహాం దగ్గర. మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాంతో చెప్పగా, నువ్వు మనుషులను నాకు ఇచ్చి నీకు ఎంత ఆస్తి కావాలంటే అంత ఇస్తాను. అప్పుడు అబ్రహాం ఒక మంచి తెలివైన సమాధానం ఇస్తాడు. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకున్నట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకున్నానని ఆకాశమునకు భూమికి సృష్టికర్తను సర్వోన్నతులకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన. అంటే ఎంత వండర్ఫుల్ గోల్డెన్ స్టేట్మెంట్ అండి. ఇదేం వద్దు, నాకు మనుషులను తీసుకొని నాకు నీవు ఆస్తి ఇస్తావా? అవసరం లేదు. రేపు నువ్వు అంటావు నేనే నిన్ను గొప్ప చేసినాను, అందుకే నీ చెప్పుల వారైనను ఒక నూలు పోగైనా నాకు వద్దంటాడు. అంటే గ్రేట్ ఇస్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. కానీ ఇక్కడ ఎందుకు నిరసిస్తున్నాడు? 15వ అధ్యాయం రాగానే కొద్దిగా విశ్వాసంలో డీలా పడుతున్నాడు. నన్ను ఆశీర్వదిస్తాడని, నన్ను పెక్కు మంది ఎగురునట్టు చేస్తాడని, నన్ను గొప్ప జనముగా చేస్తాడని ఎన్నెన్ని వాగ్దానాలు నేను పొందుకున్నాను దేవుని దగ్గర. ఏది ఎక్కడుంది? ఈరోజు నేను చనిపోతే, సంతానం లేకుండా చనిపోతే నాకు ఇచ్చిన వాగ్దానాలు ఎలా నెరవేరుతాయి? శరీరమేమో క్షీణించిపోతుంది, వయసు పైబడుతుంది, దేవుని వాగ్దానం ఏమీ నెరవేరలేదు. మరి నాకున్న ఆస్తి, యావదాస్తి అంతా ఎవరి వశం అవుతుంది? నా దాసుడైన ఎలియాజరే కదా దీనికి వారసుడవుతాడు. ఏమి లాభము? దేవుని వాగ్దానాల మీద ఇన్ని సంవత్సరాలు నేను ఆధారపడినాను. ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ అని ఇలా నిరాశపడుతుంటే దేవుడు అతన్ని వెలుపలికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి, ఇదిగో నీ కడుపున పుట్టినవాడే వారసుడవుతాడు, నువ్వు అనుకున్నట్టు నీ దాసుడు కాదు, నేను నీ కడుపున పుట్టిన వాడిని నేను దీవించబోతున్నాను, నీకు గర్భఫలం కలుగుతుంది, నీ బహుమానము అత్యధికము చేయబోతున్నాను నేను. చూడు నక్షత్రాల వైపు చూడు, అవి లెక్క పెట్టగలుగుతావా? ఆకాశ నక్షత్రముల వలె నేను నిన్ను విస్తరింపజేస్తాను, సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను. ఈ వాగ్దానాలు చెప్పి దేవుడు అబ్రహాంను బలపరుస్తాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు చాలా మటుకు విశ్వాసం దేవుని వాగ్దానాలు నెరవేర్పు కొరకు వేచి ఉండి కొన్నిసార్లు అలసిపోతాం. వి గెట్ టైర్డ్. ఏంటి ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు నువ్వు చెప్పిన మాటకు విధేయత చూపినా, ఎప్పటిగా నువ్వు నన్ను దీవించేది? అది 13వ కీర్తనలో ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది సాధారణంగా భక్తులకు, సామాన్యులకు అందరినీ కలిసివేచే వాక్య భాగము. అంటే దేవుని వాగ్దానాల నెరవేర్పు కొరకు వేచి ఉండి అలసిపోవడం. కీర్తనలు 13, యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదు. ఇది కూడా దావీదు రాసిన కీర్తన, 13వ కీర్తన. నిత్యము మర్చిదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో. నేను మరణ నిద్ర పొందకుండాను, వాని గెలిచితనని నా శత్రువు చెప్పకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను, నా కన్నులకు వెలుగిమ్ము అని చెప్పి రోదన ప్రార్థన చేసిన తర్వాత 5వ వచనంలో వెలిగిపోతాడు ఒక్కసారి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. హల్లెలూయా. అంటే ఈజ్ ట్రైయింగ్ టు స్ట్రెంగ్థెన్ హిమ్సెల్ఫ్ అనమాట. ఇది మనకు అనుభవమే కదా. మనం కొన్నిసార్లు నిరాశపడతాం, అయినా పర్వాలేదు. యోబు అంటాడు, యోబు 13-15 వర్షంలో, ఇదిగో ఆయన చంపినను నేను ఆయన యందు ఇంకా నిన్ను ఆయన స్తుతిస్తాను, నిరీక్షిస్తానని. అలాగూ సదురుపాటు అనమాట. చెప్పేదంతా చెప్పి తర్వాత ఇన్నాళ్ల వరకు నేను కాచుకొని ఉండాలి, ఎప్పుడు నువ్వు నా పక్షాన కార్యం సఫలం చేస్తావని మాట్లాడిన తర్వాత, నేనైతే మరి నా హృదయము హర్షిస్తుంది, నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నాకు మహోపకారములు ఆయన చేసి ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఆయనని ఏం చేస్తాను? కీర్తిస్తాను. దేవునికి స్తోత్రం.
అయితే ఈరోజు భయపడకము, నేను నీకు కేడం. ఫియర్ నాట్, ఐఎమ్ యువర్ షీల్డ్. షీల్డ్ అంటే మీకు తెలుసు కదా, డాలు. సర్వాంగ కవచంలో కూడా దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు విశ్వాసం అనే డాలు విశ్వాసి ఎత్తి పట్టుకోవాలని ఎఫెసీ పత్రిక 6:16 ఉంది. టేక్ అప్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఎందుకంటే ఈ అనుమానాలు, ఈ కృంగుదల, ఈ నిరాశ, నిస్పృహలు సాధారణంగా అందరికీ వస్తుంది. భక్తులకు వస్తుంది, విశ్వాసులకు వస్తుంది, సామాన్యులకు వస్తుంది. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు కూడా అగ్ని బాణాలను విసురుతూ ఉంటాడట. అనుమానపు బాణాలను, సందేహం అనే బాణాలు, నిరాశ అనే బాణం, నిస్పృహ అనే బాణం, కృంగుదల అనే బాణాన్ని వెంటనే విశ్వాసం అనే డాల్ ఎత్తి పట్టుకోవాలి. దుష్టుని అగ్ని బాణాలన్నీ కూడా ఆర్పివేయాలి. హల్లెలూయా. దేవుని కొరకు వేచి ఉండి అలసిపోతున్నావా? అబ్రాము సంతానం కొరకు ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు తెలుసా? చెప్పండి. 25 సంవత్సరాలండి దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత. హీ వెయిటెడ్ 25 years ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. 25 సంవత్సరాలు. అట్లంటే నేను కూడా ఇప్పుడు 32 సంవత్సరాలు వేచి ఉన్నాను. నేను అబ్రామ్ కంటే సీనియరే. చాలా కాలం వెయిట్ చేస్తున్నాను నేను. వెయిటింగ్ అండ్ ఐ నో మై ఎక్స్పెక్టేషన్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నేను నిరీక్షించినది ఎప్పుడు కూడా అది దేవుడు నెరవేర్చకుండా ఉండడు అని నాకు దృఢమైన నమ్మకం. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడు, ఆయన మాట సత్యం. ఆయన చేసిన వాగ్దానాల్లో ప్రతిదీ నెరవేరుతుందనే గట్టి సంకల్పం. దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము 25 సంవత్సరాలు వేచి ఉన్నాడండి. యోసేపు 13 సంవత్సరాలు వేచి ఉన్నాడు. గుంటలో వేసినారు సహోదరులందరూ. ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్. ఫరో రాజ్యం అంతటికి అధికారిగా మారిపోయినాడు. ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. చివరిగా దేవుడు తన కొరకు దాచించిన మేలును పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. అయితే దావీదు కూడా వేచి ఉన్నాడు. నేను అనుకుంటున్నాను ఒక 22 సంవత్సరాల వరకు కిరీటం ధరించడానికి వేచి ఉండాల్సి వచ్చింది. దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి కాలం పట్టింది. మోషే గురించి నేను ఆలోచించినప్పుడు, మోషే పరిచర్య ఆరంభించినప్పుడు తన వయసు ఎంతో తెలుసా మీకు? 80 సంవత్సరాలండి. మోషేకు దేవుడు సెలవిచ్చిన మాటలన్నీ నెరవేర్పులు రావాలంటే తన వయస్సు 80 సంవత్సరాలు. మనమైతే ఏమనుకుంటాం, 80 సంవత్సరాలు అయిపోయింది, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. అట్లా అనుకోలే మోషే అప్పుడే పరిచర్య ఆరంభిస్తున్నాడు. నాకు ఎప్పుడు ధైర్యం, నాకు మోషేని చూసిన అరే అయితే నాకు ఇంకా ఆరంభమే కాలేదన్నమాట అనుకుంటాను. యెహోషువ కాలేబులు చూసినప్పుడు వారికి ఎంత శక్తి అంటే, ఆరంభంలో దేవుడు పిలిచినప్పుడు ఉన్నంత శక్తి అంతం వరకు ఉండిందంట. అంటే వారి గుండె అంతా ఎవరితో నింపబడింది? దేవుని సన్నిధితో నింపబడింది అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి అలసట లేదంట. 80 సంవత్సరాల వయసులో కాలేమంటాడు, ఈ కొండను నాకు దయచేయి, గివ్ మీ దట్ మౌంటైన్. ఎంత గొప్ప దర్శనం అండి. ఈ దినాల్లో యవనస్తులు పట్టుమని 30 సంవత్సరాలు కూడా ఉండదు, అంత అయిపోయింది. ఇక జీవితంలో ఆశనే లేదు, ఢీలా పడిపోతారు, ముఖ ప్రకాశం ఉండదు. ఎప్పుడు చూసినా సేవకులు అంట మరి పెద్ద బైబిల్ పట్టుకునే ఉంటారు, ఓడిపోయినట్టే ఉంటారు ముఖాలు చూస్తే. నీ ముఖం చూస్తే 1000 మందికి బలం కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెట్ గాడ్ షైన్ ఆన్ యువర్ ఫేస్. అవును, మరి భక్తుల దర్శనం అంట కోటి ఫలం అంట. ఒక భక్తుడు లేక భక్తురాలి ముఖం చూస్తే చాలు, దరిద్రం వదిలిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దే ఆర్ ఫిల్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, యెహోషువ కాలేబులకు అంత బలం ఎక్కడి నుండి వచ్చింది? అంటారు, ఎప్పటి వల్లే మేము యుద్ధమునకు పోవుటకును తిరిగి రావడానికి కూడా మాకేముంది? శక్తి ఉంది అంట. అంటే గాడ్ టేక్స్ టైమ్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్, బట్ హీ విల్ నాట్ మిస్ ఎనీ మార్క్. నీకు దేవుడు సెలవిచ్చిన మాటలన్నీ కూడా నెరవేరుతుందని నీ పూర్ణ హృదయంతో నీవు దేవుణ్ణి నమ్మాలి. ఇంకా చూసినప్పుడు యేసుప్రభు కూడా వేచి ఉండాల్సి వచ్చిందండి. యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు? వెరీ గుడ్, 30 సంవత్సరాలు అణిగి మణి తండ్రి వడ్రంగి పని చేసుకుంటూ ఉన్నాడు అనమాట యేసుప్రభు. ఎక్కడన్నా హడావుడి చూపెట్టినాడా? నేను సర్వలోక రక్షకునిగా ఈ లోకానికి వస్తే నాకేంటి పని, వడ్రంగి పని అన్నాడా? ఆయన సమయం ఇంకా రాలేదన్నాడు. దేవునికి స్తోత్రం. సమయం వచ్చినప్పుడు ఆయన తండ్రి చిత్తాన్ని 3.5 సంవత్సరాల వ్యవధిలో మరి యేసు ప్రభు చేసినంత అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు
అది రాయడానికి భూలోకంలో ఉన్న పుస్తకాలన్నీ సరిపోదని అంటున్నాడు యోహాను సువార్త 21 ఆఖరి వచనం చూడండి. అంటే దేవుని ప్రణాళిక వేరు, నీవు తలచేవి వేరుగా ఉంటుంది ఎప్పుడు. అందుకే సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవడం, ఆయన సమయం కొరకు ఎదురు చూడడం చాలా ఉత్తమమైంది. ఎప్పుడు హడావుడి పడుతుంటాం, ఇప్పుడు ఆందోళన, కలవరం. డిడ్ యు ఎవర్ వెయిట్ అపాన్ ద లార్డ్ ఫర్ హిస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిస్? అదనమాట విశ్వాసికి కావలసిన సుగుణం. ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. ఘనత మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. అవును, దేవుడు ఇంకా కొన్ని కార్యాలు నా జీవితంలో, నా కుటుంబంలో, నా సేవలు చేయాల్సి ఉంది. కానీ నా విమోచకుడు సజీవుడని నాకు విశ్వాసం ఉండాలి. నా ప్రార్థనలకు జవాబు ఇస్తాడని నాకు నిరీక్షణ ఉండాలి. కనిపెట్టడం నేర్చుకోవాలి. హడావుడి ఏం అవసరం లేదు. అందుకే విశ్వసించేవాడు ఎప్పుడు కలవరపడాడు, విశ్వసించేవాడు ఎప్పుడు సిగ్గుపడాడు. విశ్వాసము కానిదేదియో అది పాపము. దేవునికి స్తోత్రం. ఇట్ ఇస్ ఎ సిన్ ఇఫ్ యు డు నాట్ ట్రస్ట్ గాడ్. విశ్వాసము కానిది ఏదియో అది పాపం. యోహాను సువార్త 21 ఆఖరి వచనంలో యేసు ప్రభు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల చేసే వృత్తిలోనే ఉన్నాడు. 3.5 సంవత్సరాల పరిచర్యలో తండ్రి అయిన దేవుడు ఎంతగా హెచ్చించినాడంటే, ఇక్కడ చూడండి 25వ వచనం, యోహాను 21:25. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి వారిని వివరించిన రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఈ సువార్త ఎవరు రాసినారు? యోహాన్ ఎవరు? యేసుప్రభు యొక్క ప్రియ శిష్యుడు. అంటే వేచి ఉండడం చాలా కష్టమైన పని. వెయిటింగ్ ఈజ్ డిఫికల్ట్. బట్ వెన్ యూ రియలైజ్ గాడ్స్ థాట్స్ ఆన్ యూ, దేవుడు నీ గురించి ఉద్దేశించిన కార్యాలు ఎంత ఘనమైంది అన్నప్పుడు నువ్వు ఆశతో నిరీక్షించాలి. యు హావ్ టు వెయిట్ అపాన్ గాడ్. గాడ్ నెవర్ లైస్. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మరి వదిలిపెట్టడు. నీ ఆశ భంగము కానేర. దేవుని తలంపులు నీ పట్ల తప్పకుండా నెరవేరుస్తుంది. నీ బహుమానము అత్యధికమగునని ఇక్కడ ఒక మాట ఉంది, ఆదికాండం 15. అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. అంటే నేనైతే అనుకున్నాను, నాకు ఏం బహుమానం కావాలి ప్రభువా, నీవే నా బహుమానం అనుకున్నాను. దేవునికి స్తోత్రం. వాట్ మోర్ ఐ నీడ్? నేను చెప్తాను కదా, రాజున్న చోట ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. నాకు రాజును కలిగి ఉంటే ఇంకా నాకు ఇంకేం బహుమానం కావాలి? ఆయన ఆకాశంలో భూమికిని సృష్టికర్త అని ఇక్కడ మన వాక్యంలో చదివినాం కదా. అంటే యేసును కలిగిన జీవితం ఎంత ధన్యకరము. మరి ఆయన కృప మనకు ఆవరించి కంచెగా ఉంటుంది. ఆయనను కలిగిన జీవితం ఉంటే మనకేం భయము? ఆయనే మనకు కేడంగా ఉన్నాడు. నేను నీకు కేడం అంటే ఇంకొక ఆర్టిఫిషియల్ కేడం అవసరం లేదు. ప్రభువే నీ ముందు నడుస్తున్నాడు. ప్రతి శత్రువుని ఎదుర్కోవడానికి, ప్రతి తెగులు ఎదుర్కోవడానికి, నీ ప్రాణంను కాపాడడానికి, నీ ఆశలన్నీ నెరవేర్చడానికి. ఇప్పుడు ఏదో భూకంపం వచ్చిందండి, అప్పుడు కూడా నేను ఈ వాక్యమే ధ్యానించినాను. భూకంపం వస్తే ఏంటి, సునామీ వస్తే ఏంటి, వరదలు వస్తే ఏంటి, ఇంకేదైనా వస్తే దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నాకు నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన భూకంపాల నుండి కాపాడగలడు. ఒకవేళ భూకంపము మనకి ఏమైనా మనము ఆత్మకు ఎంత సురక్షితత్వం ఉంది కదా. దేవుడు ఎన్ని వాగ్దానాలు మనకి ఇచ్చినాడు. అందుకే 46వ కీర్తనలో ఆపదలో దేవుడు మనకు నమ్ముకొనదగిన సహాయం, ఆయనే నాకు ఆశ్రయము దుర్గం. అంటే సెయింట్ ఆగస్టిన్ ఒక మాట అంటాడు, పరిశుద్ధుడైన ఆగస్టిన్. హీ వాజ్ ఏ సిన్నర్ ఆగస్టిన్, హీ టర్న్ టు బి సెయింట్ ఆగస్టిన్. తల్లి ప్రార్థనా శక్తి. ఆగస్టిన్ అంత పరమ దుర్మార్గుడు, పరమ పాపి ఇంకొకరు లేరంట. చరిత్ర చదివినాను. తల్లి ఆశ వదులుకోలేదంట. మదర్ డిడ్ నాట్ లీవ్ ద హోప్ ఆన్ గాడ్. ప్రార్థన చేస్తూనే వచ్చిందంట. ఈ కుమారుని కొరకు ప్రార్థన చేస్తూనే వచ్చిందంట. ఆఖరికి తల్లి ప్రార్థనల ఆ బలం ఎంత అంటే, సిన్నర్ ఆగస్టిన్ బికమ్స్ ఏ సెయింట్ ఆగస్టిన్. దేవునికి స్తోత్రం. దుర్మార్గుడు, దూషకుడు, స్త్రీలోలుడు, త్రాగుబోతు,
వ్యసనాలు ఎన్నో ఉన్నాయి యవన ప్రాయంలో. తల్లి యొక్క కన్నీటి యథార్థమైన ప్రార్థన ద్వారా ఈ అగస్టిన్ అనే యవనస్తుడు పరిశుద్ధుడైన అగస్టిన్గా మారిపోయి ఒక మాట అంటాడు, డూ నాట్ లవ్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ రివార్డ్. నీ బహుమానం అత్యధికమని ఆ మాట మీద సెయింట్ ఆగస్టిన్ ఏమంటున్నాడంటే, డోంట్ లవ్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ రివార్డ్. ఆయన ఏదో నీకు బహుమానం ఇస్తాడని, నిన్ను గొప్ప చేస్తాడని, నీకు అది ఇస్తాడని ఇది ఇస్తాడని కాదు దేవుని ప్రేమించడం. లెట్ గాడ్ బి యువర్ రివార్డ్ అంటాడు. దేవుడే నీ బహుమానం అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అనుభవం చూడండి, ఒక పాపి పరిశుద్ధుడైనప్పుడు దేవునితో ఉన్న నడక, దేవుని కలిగిన జీవితం ద్వారా అనుభవం ద్వారా అంటున్నాడు, యూ డూ నాట్ లవ్ గాడ్ ఫర్ ద రివార్డ్స్ హీ గివ్స్ యూ, లెట్ గాడ్ బి యువర్ రివార్డ్. అందుకే దేవుడు నాకు పాలును నాకు స్వాస్థ్యమునై ఉన్నాడు, సదాకాలము నా గురి ఆయన మీద నేను నిలుపుతానని దావీదు రాసిన కీర్తన 16లో కూడా మీరు చూస్తారు. ఒకసారి తీయండి, 16వ కీర్తన 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగా. అంటే ద గ్రేట్ ప్రాపర్టీ యూ హ్యావ్ ఇస్ ఇన్ జీసస్. హీఈస్ యువర్ ప్రాపర్టీ. దేవుడే నాకు పాలు, దేవుడే పాలు అంటే ఇన్హెరిటెన్స్. దేవుడే నా స్వాస్థ్యం, ఆయనే నా భాగము, నన్ను కాపాడువాడు ఆయనే. అలాగే మీరు ఇంకా వాక్యంలో దావీదు యొక్క అనుభవం చూసినప్పుడు కీర్తనలు 18:1 వచనంలో చూడండి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము. మళ్ళీ ఇక్కడ ఈ పదం వచ్చింది చూడండి, కేడము. హీస్ మై షీల్డ్, మై షీల్డ్, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గం, నా కేడం. అంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ రిలీఫ్ టు ద పీపుల్ హూ కీప్ ఫియరింగ్. ఇప్పుడు కళ్ళంతా బ్లీడ్ అవుతుందంట, బ్లీడ్ అయ్యి మనిషి చచ్చిపోతాడట. ఇదేదన్నా దేవా, ఈ రోగాలు కొత్త కొత్తవి పుట్టుకొస్తుంది. కానీ వెంటనే నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఆయన నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ గృహాన్ని కాపాడుతాడు. ఆయన నీ కేడంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భక్తులు అందుకే అంటారు, దేవుడు నా కేడం, హీస్ మై షీల్డ్. ఒకవేళ షీల్డ్ లేకుంటే ఎంత అపాయం. నీకు ఎన్ని రోగాలన్నా సోకొచ్చు కదా, తెగుళ్ళు పుట్టుకొస్తున్నాయి. ఇది అంత్యకాలంలో ఇలాంటివి మీరు వింటారని యేసుప్రభు ముందే మనల్ని సిద్ధపాటు చేసినాడు కదా. పేరు లేని రోగాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంతవరకు ఆ రోగాలకు నామకరణం కూడా చేయలేదంట. అలాంటి కొత్త కొత్త వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇలాంటివన్నీ మన చుట్టే ఉంది. అలాగంటే మనం ఎప్పుడో మట్టిపాలు కావాల్సింది. కానీ ఈరోజు మనం సజీవ లెక్కలో ఉంచి మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాము, భయపడవద్దని వర్తమానం వింటున్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప. కేడముతో కప్పినట్లు నేను నిన్ను కప్పుతున్నాను అంటాడు. ఒక మాట చూడండి, కీర్తనలో 5. మంచి అనుభవము దావీదుది. 5వ కీర్తన, కేడంతో కప్పినట్లు నేను నిన్ను కప్పుతున్నాను. 12వ వచనం అనుకుంటా. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామం ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. హల్లెలూయా. కేడంతో కప్పినట్టు తన బిడ్డలను కాపాడుతాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ విశ్వాసం ఉండాలి నీకు. భయపడొద్దనే సిరీస్ మీద మాట్లాడుతున్నాను కదా. దేవుడు మనల్ని ఎంతో దీవించినాడండి. దేవునికి స్తోత్రం. చాలా ఆశీర్వదించినాడు. నాకు తెలిసి భూ ప్రజలందరిలో మనల్ని హెచ్చించినాడు, ఆశీర్వదించినాడు. ఒక్కటి కాదు, 2 కాదు, 40 ప్రసంగాలు. రెవరెండ్ టిఎం కుమార్ అయ్య గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అమ్మా మీరందరూ ఇక్కడ ఆరాధిస్తున్నారు, కొద్దిగా దూరంలో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి లైవ్లో పాస్టర్ గారు కూడా ప్రతి ప్రసంగం విన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా అంత ఎత్తున ఎదిగిన దైవ సేవకులు వేరొకరు ప్రసంగం చేస్తే వినరు, ఇవన్నీ మాకు తెలుసులే అంటారు. కానీ పాస్టర్ గారిని నేను నిజంగా అభినందిస్తున్నాను. నేను ఆయన కంటే చిన్నదాన్ని అయినా కానీ ప్రసంగం ప్రతిరోజు నేను విన్నాను. ఐ వాజ్ స్పిరిట్ ఫిల్డ్ అన్నాడు. ఈ సాక్ష్యం కొరకు మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అలా ఉండాలి మాదిరి.
ఎందుకంటే కొద్దిగా ఎదిగిపోయిన తర్వాత వాళ్ళేంటి మాకు చెప్పేది కాదు, వాళ్ళు చెప్పేది దేవుని వాక్యం. వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వారి నోటి నుండి దేవుడు ఆత్మతో నింపబడిన ప్రతి మాట అమూల్యమైనది. దేవునికి స్తోత్రం. గర్వం ఉండకూడదు. దేవుని వాక్యం ఎప్పుడు వినడానికి శ్రద్ధగా ఉండాలి. నీకు చాలా చనువైపోయిన సేవకులు మాట్లాడుతుంటే ఏం వింటాను లేని అక్కడ నుండి వెళ్ళిపోతారు చాలామంది గర్విష్ఠులు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తన దాసురాల ద్వారా నుండి, తన సేవకుని ద్వారా నుండి, లేక అభిషక్తులతో నోటి నుండి వచ్చే మాటల కొరకు ఆతురత ఎదురు చూడాలి. ఎందుకంటే వారి మాటలు కాదు ఇది, వారు దేవుని మాటలు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వై డు యు నెగ్లెక్ట్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చొద్దు. నీ ప్రార్థన త్రోసివేస్తాడు దేవుడు. జాగ్రత్త. ఆల్వేస్ లవ్ గాడ్స్ వర్డ్. దట్ ఈస్ ద సక్సెస్ సీక్రెట్ ఆఫ్ దిస్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆల్వేస్ ఐ ఆనర్ గాడ్స్ వర్డ్. చిన్న పిల్లలు వస్తారు నా దగ్గర ఏదో వాగ్దానం పట్టుకొని, నేనైతే తీసుకొని చదివి నా పుస్తకంలో అంట పెట్టుకుంటాను. ఒక చిన్న పిల్లోని ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు కదా. అలాగూ దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్కు అంటే దేవుడే. దేవునికి మరో పేరేంటి? వాక్యం. వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయదు. యూ విల్ సఫర్ ఇన్ లైఫ్. ఇంత నీవు గౌరవించాలి. లోకం ఎలా నశించిపోతుందో చెప్పాను కదా. ప్రాకులాడుతుంది లోకం. సర్చింగ్ ఫర్ పీస్, సీకింగ్ ఎంటర్టైన్మెంట్, సీకింగ్ సంథింగ్ గుడ్ షుడ్ హ్యాపెన్, సీకింగ్ హ్యాపీనెస్. ప్రాణాలు పోతున్నాయి. లోకమును ప్రేమించడం కాదు, దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి. శ్రమదినమున నీ వాక్యము నన్ను ఏం చేస్తుంది? బ్రతికించుచున్నది. హల్లెలూయా. 119వ కీర్తన 50వ వచనంలో ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయపడకుము, నేను నీకు కేడమునై ఉన్నాను, నీ బహుమానము అత్యధికమగును. హల్లెలూయా. ఎప్పుడు యేసు ప్రభుతో ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉండాలి. చాలా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్, బికాస్ హీ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ అలైవ్. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గుసగుసలు నీ చెవిలో వినబడుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, నీ వెనుక నుండి నీ చెవులకు ఒక శబ్దం వినబడుతుంది. ఇదే త్రోవ, దీనిలో నీవు నడుచుకో. కుడి తట్టైనను ఎడమ తట్టైనను నీవు తిరిగినప్పుడు ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా 30:21 వచనం. ఇదెంత గొప్ప మాట అండి. అంటే ఆయన మన కాపరి. సరి అయిన త్రోవను ప్రతి అడుగున నీ చెవులకు వినిపిస్తూ ఉంటాడు. నీ కొరకు వాక్యము సిద్ధపాటు చేస్తాడు. ఆయనే నీ బహుమానం. నీ బహుమానం అత్యధికం అవుతుందంటే నాకు అనిపించింది, ఇంకెంత బహుమానం, ఇంకేం కావాలి? లెట్ గాడ్ బి యువర్ రివార్డ్. చెప్పశక్యము కానీ ఈ గొప్ప వరము నిమిత్తము దేవునికి స్తోత్రం. 2 Corinthians 9:15 చెప్పశక్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఆ వరం ఎవరు? యేసు ప్రభు వరం. థ్యాంకింగ్ గాడ్ ఫర్ ద అన్స్పీకబుల్ గిఫ్ట్ దట్ ఈస్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చెప్పశక్యం కాదు, వర్ణింపలేము, వివరింపలేము, చెప్పడానికి కూడా మనకు వీలు కాని గొప్ప వరము యేసు ప్రభు. నీకు తోడుంటే నీకెందుకు భయం? ఇదిగో నేను సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను, నా సన్నిధి మీకు తోడుగా వచ్చు. ఎక్కడ 2-3 నా పేరిట ప్రార్థన చేస్తారో నేను అక్కడ దిగి వస్తాను. నువ్వు అడుగు వాటన్నిటికంటేను, నువ్వు ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తిగల దేవుని యందు నీ విశ్వాసం ఉండాలి. ఆయన తప్పకుండా నీకు నీ ప్రార్థన ఫలితాన్ని ఇస్తాడు. ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు, ఎన్నాళ్ళైతే నా విశ్వాసం ఏంటో మీకు వివరిస్తాను. నేను కొన్ని కార్యాలు ప్రభువు దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నాను. నేనేం చేస్తానంటే, దేవా నీ చిత్తం అయితే నా కన్నులారా ఇది నెరవేరడం చూడాలి. ఒకవేళ నీ చిత్తం కాదు నన్ను తీసుకున్నావు అంటే నాకు విశ్రాంతి కదా, ఇటర్నల్ రెస్ట్. నా శరీరానికి విశ్రాంతి కావాలి. ఒకవేళ దేవుడు నన్ను తీసుకున్నా నా తదనంతరమైన ఆ కార్యాలన్నీ జరుగుతాయనే విశ్వాసం. మీలో చాలామంది విశ్వాస వీరులు, అపోస్తలు, భక్తులు, ప్రవక్తలు లేస్తారని నా విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
నా ప్రయాసం ప్రభువునందు ఎన్నడూ వ్యర్థము కాదు. నా కుటుంబంలో దైవ కార్యాలు తప్పకుండా జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. నేను నమ్మిన ఎడల నేను దేవుని మహిమను చూస్తాను. ఇప్పుడు ఎంతకాలం అని మనమేవరండి గిరిగీయడానికి? అల్పులము, వట్టి ఊపిరి వంటి వారము, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మాయాస్వరూపులం. మరి నేను అత్యధికంగా నేను ఆశీర్వదించబోతున్నాను, నీ బహుమానం అత్యధికం అవుతుందంటే అబ్రాహాం చూసినాడా? అబ్రాహాం చూసిందల్లా ఒక ఇస్సాకును చూసినాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించి నేటి వరకు అబ్రహాము దీవింపబడుతూనే ఉన్నాడు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే మనమందరం ఆయనకు పిల్లలమే కదా. మరి ఈ పిల్లలను, ఈ విశ్వాసులను లెక్క పెట్టడానికి ఎవరికైనా తరం ఉందా? లోకంలో యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలు లెక్కించడానికి ఎవరికి వల్ల కాదు. మైనారిటీ అనేది ఉట్టి మాట. మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ ట్రస్ట్ జీసస్. దేవుని స్తోత్రం. యేసుప్రభువులు సర్వలోకానికి దేవుడు. మరి మనమందరం విశ్వాసం చేత అబ్రహాము మనకు తండ్రి కాడా? అబ్రహాము సంతానమే మనం. నక్షత్రములను లెక్కించడానికి ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞుడు పుట్టలేదు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు చూడలేదు దైవ కార్యాలు, డోంట్ వరీ, డోంట్ ఫ్రెట్ ఎట్ ఆల్. గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్. నీకు ఇప్పుడే ప్రార్థన రావాలి, నన్ను అందరూ గణపరచాలి, ఇదిగో నా ప్రార్థనకు జవాబు వచ్చేసిందని ప్రజలు శభాషణాలనే కాదు నీ విశ్వాస జీవితం. షడ్రక్ మేషక్ అబేద్నెగోల విశ్వాసం కావాలి. ఇదిగో రక్షించుటకు మేము నమ్ముకున్న మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించినను రక్షించకపోయినను మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారము చేయం. వాట్ ఏ గ్రేట్ డిటర్మినేషన్! ఎంత గొప్ప తీర్మానం అండి. ఇప్పుడు విగ్రహాలు పెట్టి బొమ్మ తీస్తే నీకు ఉద్యోగం ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళు నువ్వు ఒక పటం చూపెట్టాలి, ఏదో విగ్రహాలు ఉన్నాయి, మాకు ఎస్సీ స్టేటస్ కొట్టేయద్దు, ఈ బొమ్మలకు మేము పూజ చేస్తాము, మాకు పూజా గది ఉంది. విశ్వాసులు, ఎపిటోమ్, మంచి హైయెస్ట్ బిలీవర్స్, ఈ శోధన వచ్చిందండి. ఇప్పుడు ఆ బొమ్మ పటం ఆఫీస్ పోతే వాళ్లకు శాంక్షన్ అయిపోతుంది ఎస్సీ స్టేటస్. అది స్టేటస్ శాంక్షన్ కావాలి, 70,000 జీతం ఊడిపోవద్దంటే ఇప్పుడు ఇది చెయ్యాలి. మీరేం చేస్తారు? ఏమవుతుంది? 4-5 బొమ్మలు పెట్టి ఒక ఫోటో తీసి పంపిస్తే ఏమైతే మా విశ్వాసం ఎట్లా పోతుంది? అది దేవుని దృష్టిలో నీవు మనుషుల ఎదుట దేవుణ్ణి ఒప్పుకోలేదంటే నిన్ను గురించి తండ్రి పరలోకంలో ఆ దేవదూతల ఎదుట ఒప్పుకోడంట. మత్తయి సువార్త తీయండి. నేను ఏమంటున్నానంటే అట్టివారికి ఆ శ్రమలో దేవుడు వారు తోడై ఉండి పోగొట్టుకున్న ఉద్యోగం కంటే మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇఫ్ యు డు నాట్ డినై జీసస్, నువ్వు యేసును మరి ఒప్పుకుంటే నీకు కలిగే మేలు ఎన్నో రెట్లు ఇస్తాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నీవు ఈ డబుల్ గేమ్ ఆడకుండా ఉండడం మంచిది. నేను ఎప్పుడు చెప్తాను, డూప్లికేట్ బతకొద్దు, వేషధారణ ఉండొద్దు. నమ్ముకున్నావా? తల తెగినా నమ్ముకో, నిలబడు దేవుని కొరకు. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అది విశ్వాసం. నువ్వు గంగిరెద్దులాగా అటు సై ఇటు సై అంటే అది విశ్వాసం ఎలాగవుతుంది? గంగిరెద్దుని తెస్తారు కదా, అమ్మకు దండం పెట్టు అంటే ఇట్లా అంటే, అయ్యకు దండం పెట్టు అక్కడ కూడా ఇట్లా అంటుంది. నువ్వు లోకంతో రాజీపడి దేవుడు నీకు అనుగ్రహించిన బహుమానము అత్యధికము, దాని కొరకు వేచి ఉండి పొందుకోవడానికి ఉన్న శక్తి నీకు లేకుంటే నువ్వు సాతాను వశము లేవు, ఇటు దేవుని వశము లేవు. నా ఘర్కా నా ఘాట్కా. నీవు చల్లగా లేవు, వెచ్చగా లేవు. అటు వారి పరిస్థితి ఏంటి? ఆయన తన నోటి నుండి ఏం చేస్తాడట? ఉమ్మి వేస్తాడు. ఉంటే చల్లగా ఉండు, లేకుంటే వెచ్చగా ఉండు. ఎందుకు ఈ డూప్లికేట్ బ్రతుకులు? ద్విమనస్కులను యెహోవా ద్వేషించు. అందుకే యెహోషువ జీవితం చూసినప్పుడు, మీరు దేవతలను పూజిస్తారా? మీరు పూజిస్తే పూజించండి, నేను నా ఇంటి వారము మేము యెహోవాను సేవించేదను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేస్తున్నారా? చేసుకోండి. నేను నా ఇంటి వారం మాత్రం ఇలాంటి పనులు చేయం. మేము దేవుణ్ణే సేవిస్తాం. మేము లోకంతో రాజీ పడం. వాట్ ఏ గ్రేట్ డిటర్మినేషన్. అదండి అసలైన ప్రేమ ప్రభువు మీద. చాలామంది యేసు ప్రభువును ఆపద మొక్కుల స్వామిలాగా చూస్తారు. ఆయన లోకరక్షకుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడు, ఆయన ఇచ్చిన రక్షణ గొప్పది, ఆయన నీ కొరకు సిద్ధపాటు చేసిన నిత్య జీవం గొప్పది. అవన్నీ ఉండవు వాళ్ళకి మనసులో.
ఏదో అవసరానికి ఒక దేవుడు అంతే. ఉద్యోగం కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, వాకిలు కావాలి, అందుకు ఆపద మొక్కుల స్వామి కాదు. యేసు ప్రభు నిజమైన దేవుడు. అట్టి వారికి ఒక వాక్యం నేను గుర్తు చేస్తున్నాను. 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఇప్పుడు నాకు హోలీ స్పిరిట్ రిమైండ్ చేసిన వర్డ్ ఇది, నా హృదయంలో లేకుండేది. గాడ్ రిమైండెడ్ దిస్ వర్డ్. ఎవరైతే రెండవ తలంపుల మధ్యలో ఉన్నారో వాళ్ళ కొరకు దేవుడు పరిశుద్ధాత్ముడు నాకు గుర్తు చేసినాడు. ఇప్పుడు చిన్న పిల్లలారా, మనం ఇంకా చిన్న పిల్లలమంట, పసిబిడ్డలం, విశ్వాసులు ఎదగాలి బాగా. క్రీస్తు శిరస్సు మట్టుకు ఎదగాలి కదా. అందుకే ఏమని సంబోధిస్తున్నాడు? చిన్న పిల్లలు వీళ్ళు, ఇంకా విశ్వాసంలో స్థిరపరచబడలేదు. దేవుడు కేడంగా ఉంటాడనే నమ్మకం వారికి లేదు. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఏంటి మేమేం మొక్కడం లేదు కదా, మాకేమైంది, ఎందుకు నువ్వు యు ఆర్ గివింగ్ ఎ రాంగ్ ఇంప్రెషన్ కదా. సాతానుడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. నువ్వు అబద్ధం ఆడితే వెంటనే యూ గో టు ద సైడ్ ఆఫ్ ద లయర్, ద డెవిల్. హౌ కెన్ యూ స్టాండ్ ఫర్ ట్రూత్ వెన్ యూ లై? హౌ కెన్ యూ సెయిల్ ఆన్ 2 boats? అందుకే చిన్న జీవితంలో గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుణ్ణి హత్తుకొని బ్రతుకుతే అదే విజయానికి రహస్యం. దేవునికి స్తోత్రం. వారి కన్నుల ఎదుట ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెన్ యూ ఒబే గాడ్స్ వర్డ్, గాడ్ విల్ బికమ్ యువర్ షీల్డ్. అందుకంటున్నాడు, భయపడవద్దు, నేను నీకు కేడం, నీ బహుమానము అత్యధికమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట మీద లక్ష్యం ఉంచాలి. ఈరోజు ఉదయకాలము పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించినాడు, ప్రభు నీకు జయమిస్తాడు. ఆన్ ఆల్ సైడ్స్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ విక్టరీ. ఆయన పాపం మీద నీకు విజయం ఇస్తాడు, రోగం మీద విజయం ఇస్తాడు, సాతాను మీద విజయం ఇస్తాడు, మరణం మీద నీకు విజయం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రభువును నీవు రక్షకునిగా స్వీకరిస్తే ఎంత మేలు. లెట్ జీసస్ బికమ్ యువర్ డిఫెండర్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయన నీకు కేడంగా ఉంటాడంట. 73వ కీర్తన 28వ వచనంలో దావీదు అంట, నాకైతే నా దేవుని పొందు ధన్యకరం. చాలా అంటున్నాడు, నాకు దేవుడు ఉంటే చాలు, నాకైతే నా దేవుని పొందు ధన్యకరం. గాడ్ ఈజ్ యువర్ రివార్డ్, హీఈస్ యువర్ షీల్డ్. అందుకే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం, దేవుని చూడలేవు కానీ యేసుక్రీస్తు ద్వారా ఆయన మహిమను ప్రతిదినము నీవు అనుభవించగలుగుతున్నావు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, కొలోసియన్స్ 2:9. ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఎవరి ప్రభు, ఎవరి యేసు? క్రిస్మస్ సంబరాలతో జరుపుకుంటున్నాం కానీ యేసును గురించిన సత్యం నువ్వు తెలుసుకుంటే హౌ బ్లెస్డ్ యూ బికమ్, హౌ స్ట్రాంగ్ యూ బికమ్ ఇన్ ద ఫెయిత్. కనుక ఈరోజు భయపడకు, ఆయన నీకు కేడంగా ఉంటాడు. నువ్వు దేని కొరకు ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నావో నీ ఆశ భంగము కాదు. ఆయన సెలవిచ్చిన ప్రతి మాట అది నెరవేరుతుంది. నువ్వు కన్నులార దేవుని మహిమను చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిందితుడనని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. నిందితుడనని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. నీరసించవలదు మాన్యునిగా చేయుటకు నీ తోడై ఉండేదను. నీరసించవలదు మాన్యునిగా చేయుటకు నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము.
ఆయానే దుర్గము కేడేమో నా కోట, ఆయానే సర్వమును. ఆయానే దుర్గము కేడేమో నా కోట, ఆయానే సర్వమును. బలహీనుడనని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. బలహీనుడనని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. శక్తినిచ్చువాడన్ బలమునిచ్చువాడన్ నీ తోడై ఉండేదను. శక్తినిచ్చువాడన్ బలమునిచ్చువాడన్ నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము. ఆయానే దుర్గము కేడేమో నా కోట, ఆయానే మోను. ఆయానే దుర్గము కేడేమో నా కోట, ఆయానే సర్వమును. హల్లెలూయా. ఇది మలయాళం పాట, తెలుగులో చేసినాము, మీరు కూడా పాడుకోండి. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భయపడకు, ఆయన నీ కేడం నీ బహుమానము అత్యధికమగును. అద్భుతమైన వాగ్దానం ఈరోజు మాకు ఇచ్చినావు. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు. ఆయన చెప్పిన మంచి మాటలు నెరవేరు కాలము సమీపించి ఉన్నది. కొద్ది సహనం, కొద్దిగా ఓర్పు, ఆశ, నిరీక్షణ, ఇవన్నీ విశ్వాసికి చాలా అవసరం. ఎంతకాలం ప్రభువా, ఇంకెన్నాళ్ళు అని ప్రశ్నలు అడగకుండా తగిన కాలం అందు ఆయన సమస్తము బాగు చేసే దేవుడని. ఈయన ఎవరు? ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. అవును తండ్రి, ప్రతి దానికి సమయం కలదని మేము ఓపికతో నువ్వు అనుగ్రహించే అద్భుతాల కొరకు, సత్యక్రియల కొరకు, రక్షణ కొరకు మేము ఓపికతో కనిపెట్టడానికి మాకు సహాయం దయచే. మోషే 80 సంవత్సరాలకు పరిచర్య ఆరంభిస్తున్నాడు. యెహోషువ, కాలేబులు వృద్ధులైనా కానీ దేవునిలో ఆశ విడుచుకోలేదు. అబ్రహాము 25 సంవత్సరాలు సంతానం కొరకు వేచి ఉన్నాడు. దావీదు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల పైగా కిరీటము ధరించడానికి వేచి ఉన్నాడు. యోసేపు 13 సంవత్సరాలు వేచి ఉన్నాడు. ప్రభువా నీవు 30 సంవత్సరాలు తల్లిదండ్రులతోనే ఉన్నావు. తర్వాత 3.5 సంవత్సరాలు పరిచర్య. కానీ నువ్వు చేసిన కార్యాలు రాయడానికి లోకంలో ఉన్న పుస్తకాలు సరిపోవని నీ మీద ఆనుకున్న శిష్యుడు, ప్రియ శిష్యుడు యోహాను రాస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం చేస్తావు తండ్రి. కాలము నీ వశములో ఉంది. కాలగతులన్నీ నీవే నిర్ణయించినావు. నిన్ను ప్రశ్నలు అడగడానికి మేమెవరం ప్రభువా? మేము నువ్వు చేసిన మట్టి మాయా స్వరూపం. నీవు చెప్పినట్టు వినడమే మా భాగ్యం. నిన్ను కలిగి ఉండడమే మా స్వాస్థ్యం. నీ ఉంటే మాకు చాలు ప్రభువా. నీ పొందు మాకు ధన్యకరం. నువ్వు మా కేడమై ఉన్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ప్రతి రోగం నుండి, ప్రతి తెగుళ్ళ నుండి, ప్రతి అపాయముల నుండి, శత్రు పన్నాగముల నుండి, దుష్టుని అగ్ని బాణముల నుండి, మరణం నుండి, ప్రమాదాల నుండి కాపాడే కేడమై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం. కేడంతో కప్పినట్లు నీ భక్తులను నువ్వు కప్పుతావు తండ్రి, నీకు వందనాలు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ ప్రొటెక్షన్, ఫర్ యువర్ లవ్, ఫర్ యువర్ కేర్. వి గివ్ యూ ఆల్ థ్యాంక్స్ లార్డ్. నీకు సంపూర్ణంగా మేము స్తుతి అర్పణ చేస్తున్నాం. దీవించి నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరచుమని యేసు దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు,
వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505044718 9030757571. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. లూకా 2:14. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ట్విన్ సిటీస్ పాస్టర్స్ క్రిస్మస్ 2025 డిసెంబర్ 12 శుక్రవారం ఉదయం 10 గంటలకు. UPF క్రిస్మస్ 2025 డిసెంబర్ 18 గురువారం సాయంత్రం 5 గంటలకు. క్రిస్మస్ ఆరాధన 2025 డిసెంబర్ 25 గురువారం ఉదయం 6 గంటలకు. వాచ్ నైట్ సర్వీస్ 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు. నూతన సంవత్సర ఆరాధన 2026 జనవరి 1 గురువారం ఉదయం 6 గంటలకు. కృతజ్ఞతా కూడిక 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు. ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ID 9550504718 కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీ
నాకీయ